శివాయ. మాఘమాసం పురస్కరించుకొని మరి మంతిని శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం గురించి మేము ఈ వీడియో చేయబోతున్నాం. మరి ప్రతి శివలింగానికి మీరు విన్నారు కదా ఇప్పుడు విజయ్ గారి మాటల్లో బ్రహ్మసూత్రం అంటే ఏంటి అని. శివలింగానికి ఈ రకంగా ఉన్న దీనిని బ్రహ్మసూత్రం అని. మరి మంతిని శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం విజిట్ చేయడానికి ఎక్కడెక్కడి నుండో అన్ని ప్రాంతాల వారు వస్తుంటారని మరి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. మరి అందులో భాగంగానే కోరుట్ల నుంచి భక్తులు వచ్చారు. మరి మంతిని శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారి భావనలు మనం విందాం. చెప్పండి మీరు, మీ పేరు? సత్యలక్ష్మి. మంతినిలో లక్ష్మీదేవి అని వచ్చినాం. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టు మాకెందుకు అనిపించింది అంత ఫీలింగ్. అమ్మవారి అష్టకం చదువుతుంటుంటే అమ్మవారి భుజం మీద ఉన్న పువ్వు నాట్యం చేస్తున్నట్టే మాకు కనిపించింది. ఇప్పుడు అది చాలు అమ్మవారు మాకు అనుగ్రహించిందని నా భావన. ఈ ఆలయం ఇంత శివాలయం ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. భీమేశ్వర ఆలయంలో ఉన్నట్టు ఉన్నది, కానీ ప్రశాంతత అనిపించింది. హ్యాపీ కలిగి వచ్చినందుకు సంతోషంగా. ఈ మంత్ని ఆడపడచ్చు మరి తనే కాకుండా తన స్నేహితులను కూడా తీసుకువచ్చి తనతో పాటు వారు కూడా అనుభూతి చెందాలన్న సద్భావనతోటి మరి మంత్ని అంటేనే ఆధ్యాత్మిక ఉంటేనే మరి మనకు మనసులో చింతన లేకుండా జీవిస్తూ ఉంటాం అనే దానికి ఇదే నిదర్శనం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మంతినిలో ఈ ఆలయంలో మరొక విశిష్టత, ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఈ ఆలయంలో కళ్యాణం చేసుకోవడం, మరి ప్రతి సంవత్సరం ఆ శివ కళ్యాణం కూడా ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ ఆలయంలో మరి దాని గురించి కూడా విజయ్ గారి మాటలలో విందాం. శంకరుని యొక్క భక్తులు తండోపతండాలుగా మనకి ఎప్పుడు కనిపిస్తారంటే మహాశివరాత్రి పర్వదినం రోజు గోదావరి స్నానం చేసిన తర్వాత అన్ని దేవాలయాలతో పాటు ఈ దేవాలయానికి ప్రత్యేకంగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం కూర్చొని ఆ ధ్యానం చేసుకొని ఆ శంకరుని స్మరించే అవకాశం కూడా ఉంటుంది. సాయంకాలం ఉపవాసం ఉండి ఇక్కడ శంకరుని యొక్క కళ్యాణం చూసుటకు వేల సంఖ్యలో వచ్చి ప్రాంగణం అంతా కూడా కన్నులకు విందు చేస్తుంది. చాలా చక్కటి ఆ వైభవం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మరి ఆ కళ్యాణంలో మెయిన్గా చాలా సంవత్సరాల నుంచి లోకే రాధాకిషన్ దంపతులు, ఆ తర్వాత లోకే సుధాకర్ దంపతులు, ఆ తర్వాత మెయిన్గా చెప్పానంటే వాళ్ళ యొక్క బ్రదర్స్ మనోహర్ శర్మ, ఆ తర్వాత శ్రీధర్ శర్మ, ఒకప్పుడు రామ్ మనోహర్ శర్మ వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ యొక్క శంకరుని యొక్క సేవలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా దీన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు నిశిదలం పెట్టడానికి తండోపతండాలుగా మంతిని వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెలలో నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క మారేడు దళాన్ని, ఏకబిల్వాన్ని లేకుంటే మహాబిల్వాన్ని చేతిలో ఉంచుకొని రాత్రి 12ంటికి లింగోద్భవ సమయంలో ఆ యొక్క లింగం పైన చక్కగా ఈ దళాన్ని ఉంచే ఆ సాంప్రదాయం అనేది ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఒకప్పుడు ఒక కాలంలో నల్గొండ నారాయణ దంపతులు వాళ్ళకి ఇక్కడనే అకామిడేషన్ ఇచ్చారు. చాలా సంవత్సరాలు ఈ యొక్క శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయాన్ని చక్కగా వాళ్ళు పౌరోహిత్యం చేస్తూ మరి అదే రకంగా పూజారులుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం దాగం రమేష్ శర్మ దంపతులు వాళ్ళకు మంచి అకామిడేషన్ ఇచ్చారు. ఈ కాలంలో ఉన్న ఆధునిక యుగంలో ఉండే అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారు. బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. భక్తులను చాలా చక్కగా ఆదరిస్తూ వాళ్లకు అభిషేకాలు చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని నిజంగానే మరొకసారి పునర్వైభవం తీసుకువచ్చే విధంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయానికి వస్తే ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ ప్రశాంతత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం కళ్ళు మూసుకుంటే చాలు ఏదో ఒక ట్రాన్స్లోకి, ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోతావు. అదే చాలా చాలా ఇంపార్టెంట్. వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినా కూడా కొనుక్కోలేని ఆ ప్రశాంతత, ఆ ఆనందం ఎక్కడ లభిస్తుందంటే అది శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో ఇక్కడ లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మెయిన్గా ఇంకొక విషయం చెప్పాలి, మార్పక సుదర్శన్ గారు వారి యొక్క పాత్ర యాక్చువల్గా వారు నిజంగానే రెనోవేషన్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశాడు. మాకు ప్రతిదీ అడ్వైజరు, ప్రతిదానికి కన్స్ట్రక్షన్లో ఎవ్రీథింగ్ ఆయన ద్వారానే మేము ఇద్దరం అన్నదమ్ములము, మనోహరు, నేను ఈ కార్యక్రమాన్ని
చేస్తున్నాము. సో అక్కడ మనకు గాలి గోపురం కూడా కట్టే పరిస్థితి కనిపిస్తున్నది. డెఫినెట్గా ఆ బ్రహ్మాండంగా ఆ దర్వాజా కూడా చూస్తే కూడా బ్రహ్మాండంగా లోపలికి వస్తే గొప్ప శైవక్షేత్రం ఇది మంతిని తీర్చి ఒకప్పుడు ఆ లుక్ లేకుండా దాన్ని మాత్రం బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. భగవంతుని దయ వల్ల అది కూడా అనుకుంటున్నాము, గాలి గోపురం కూడా కట్టాలని. శంకరుని ఆజ్ఞ వస్తే అది కూడా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం మాది. పెద్ద మనుషులు చాలా మటుకు ఎక్కలేని పరిస్థితి ఉండే, కానీ ఇక్కడ మీరు చక్కగా ఆ స్టీల్ రైలింగ్ చేశారు. అది ఆలోచన ఎవరు వచ్చింది? ఇవన్నీ మొత్తం చేయాలన్న సంకల్పము మా తమ్ముడికి, నాకు, మా అన్నయ్యకు, మనవరకు వచ్చింది. అనుకోకుండా మా తమ్ముడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత 2021లో మళ్ళీ ఇక్కడికి గుడికి వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా ఉంది, కొంచెం దాన్ని డెవలప్ చేయాలన్న సంకల్పంతో మా అమ్మ, నాన్న, తమ్ముని పేరు మీద నేను, మా మనవరన్నయ్య ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పం చేశాము. సో ఇది మన అందరి అదృష్టం. ఇలా మనం శంకరుని యొక్క విశేషాలు మనం ప్రతి ఒక్క టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే నిజంగానే దిన్ మహీనే సాల్ గుజర్ జాయేంగే అని చెప్తారు కదా. సంవత్సరాలు ఇలా ఏళ్ళు కూడా గడిచిపోయినా కూడా మనం చర్చిస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకాన్ని కనుక ఈ దేవాలయంలో మనం నెమరు వేసుకుంటే టైం కూడా సరిపోదు, కాలం సరిపోదు. కాబట్టి ఆ ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ కోసం మాత్రం ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వచ్చి వాళ్ళు నిజంగానే బుద్ధి జ్ఞానాన్ని సంపాదించి దేశానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను. పార్వతీదేవి శబ్దస్వరూపిణి కాబట్టి ఆమె అనుగ్రహం ఉంటేనే మనకు ఆ వ్యవహార జ్ఞానం అనేది కలుగుతుంది. తద్వారా భగవంతుడు సోముడు, ఆయన ఉమాసహితుడు, అంటే అధిష్టాతృ దేవత అయినటువంటి పార్వతీదేవితో కూడుకున్నటువంటి శంకరుడు ఏం చేస్తాడు? ఆయన నమస్సోమాయచ రుద్రాయచ అన్నారు. రుద్రుడు అంటే సంసార దుఃఖం ఋతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్ర, సంసార దుఃఖాన్ని కూడా నశింపజేసి చక్కని అభ్యుదయాన్ని, మోక్షమును కలిగించేటువంటి పరమ భక్తులకు పరమ ప్రీతిపాత్రులైనటువంటి ఈ శ్రీలేశ్వర సిద్ధేశ్వర స్వామి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మనకందరికీ అభ్యుదయ నిశ్చేష్మను కలిగించాలి అని చెప్పి ప్రార్థన. మహారాజు, మనకు ఈ యొక్క శంకర ఆచార్యులు శంకర భగవత్పాదులు ఎప్పుడైతే ఇక్కడ వెలిశారో అప్పటి నుంచి వైశాఖ మాసంలో వచ్చే శంకర జయంతి యొక్క ఉత్సవాలు మీ చిన్నప్పటి నుంచి ఎలా జరిగినాయో ఒకసారి వివరించండి. హృదయపూర్వకంగా చక్కగా చేశారు ఇక్కడ శంకరాచార్య వారి యొక్క పూజా కార్యక్రమాలు. ఆయన జగద్గురువు, ఆయన కన్యాకుమారి నుండి కాశ్మీర్ పర్యంతము ఆ విధంగా పర్యటన చేస్తూ, నడకతో పర్యటన చేస్తూనే స్వయం తీర్ణ పరాంతారయతి అనేటువంటి సిద్ధాంతాన్ని తాను తరిస్తూ ఇతరులను కూడా తరింపజేయాలనే సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి వాడై పరమ శివునితో ఎక్కువ అభేదమును పొందినటువంటి మహానుభావుడైన శివుని యొక్క ఆరాధన ఇక్కడ చాలా కాలం నుండి అనాదిగా చక్కగా జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మంత్రపుష్పాది కార్యక్రమాలు కానీ, తర్వాత అవధారయాది కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ భగవంతుని యొక్క పరమ శివుని యొక్క మరియు జగద్గురు శంకరాచార్య వారి యొక్క అనుగ్రహం చేత మంథని గ్రామవాసులు కానీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ అందరూ కూడా అభ్యుదయ నిశ్రేషమును పరంపరగా పరమ భక్తిభావంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయములను మనం సందర్శించుకోవడం మన యొక్క ధన్యతగా నేను భావిస్తున్నానండి. మహారాజు, లోకి పెద్దరావన్న మీకు తెలుసు కదా, వారు బ్రహ్మాండంగా ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించారు, మన అందరికీ తెలుసు. అవును. ముఖ్యంగా మెయిన్ గా మీరు చెప్పదలసింది, మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఈ యొక్క దేవాలయం పునరుద్ధర అయిన తర్వాత అప్పటికి ఇప్పటికి భక్తజనులు మీ చిన్నప్పటి నుంచి ఏ రకంగా మరి వస్తూ ఉన్నారు? మీ చిన్నప్పుడు వైభవం ఎలా ఉంది? సాధారణంగా మాకు బాగా చిన్నతనంలో మాత్రము భక్తి పారవశ్యం యొక్క సమాజం యొక్క సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుండేదండి. క్రమక్రమంగా భక్తులు పెరుగుతూ వెళ్ళారన్నమాట. అంటే కలియుగంలో భక్తికే ప్రాముఖ్యం బాగా ఇచ్చారు కాబట్టి మిగతా కార్యక్రమాలు ధర్మాదులని ఆచరించడం కష్టం కనుక చక్కగా ఎవరికి ఏ దేవుని ఎందైతే భక్తిభావం కలిగి ఉన్నదో వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఇతరులను ద్వేషించకుండా, తమను తాము కూడా ఆత్మవంచన చేసుకోకుండా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వాళ్లకు అభ్యుదయ నిశ్రమను కలిగించేటువంటి విధానం లోపల మన మంథని గ్రామంలో కూడా ప్రజలు క్రమక్రమంగా దేవాలయాలకు రావడం కానీ, చక్కగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, భజనాది కార్యక్రమాలు చేయడం కానీ, వేదాది పారాయణంలో కానీ, భాగవత సప్తాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ చక్కగా మన ధర్మమును కాపాడే కొరకు వాళ్ళు ఉద్ధరించబడుకుంటూ సమాజాన్ని, భారతదేశాన్ని కూడా చక్కగా ఉద్ధరించడంలో వాళ్ళ యొక్క
హస్తమును కూడా వాళ్ళు అలా చొప్పిస్తూ అలా వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కూడా వహిస్తూ దేశానికి క్షేమాన్ని కలిగించేటువంటి వాళ్ళందరి యొక్క భక్తిభావాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు కూడా అందరికీ అభ్యుదయను కలిగించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నానండి. మహారాజ్ 1959లో ఇక్కడ రుద్ర సహకారాలు అయినాయని చెప్తున్నారు కదా. చంద్రశేఖర మన రామానందేంద్ర సరస్వతి అంటే వీరు నిజంగా ఒక మంతిని లోపల నాకు తెలిసి పూర్వంలో ఎంతమంది సన్యాసం తీసుకున్నారో తెలియదు, కానీ ఇక్కడ మనకు ఐడెంటిటీ ఏదైనా కనబడుతున్న స్టాంపింగ్ కనబడుతున్నదంటే శిలేశ్వర సిద్ధేశ్వర దేవాలయానికి అంకితం చేశారు వాళ్ళు, సన్యాసం తీసుకున్నారు. వారి గురించి పెద్దరామన్న గురించి మీరు ఒక 4 మాటలు చెప్పండి. ఆయన మామూలుగా గృహస్థాశ్రమంలో ఆయా సౌఖ్యాదులు అనుభవించినప్పటికీ కూడా చక్కని భక్తిభావంతో ధర్మమందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడి కనుకనే ఈ జీర్ణ విధానంలో ఉండేటువంటి దేవాలయాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నటువంటి వాడై ఎవరి యొక్క సహాయం లేకుండా తన శక్తి భగవంతుడిచ్చిన తన శక్తి ప్రకారంగానే చక్కగా దీన్ని ఉద్ధరించడమే కాకుండా ఆయన ఉద్ధరించినప్పటి నుంచి కూడా దేవాలయాలకు ఆయా భక్తులందరూ కూడా రావడం చాలా జరుగుతూనే ఉన్నది. దానిలో సందేహం ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ రుద్ర సహకారాలు జరగడంలో కూడా ఇప్పుడు ఆయన సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందే ఇక్కడ కార్యక్రమం జరిగింది. అలాగే ధార్మిక కార్యక్రమాలన్నీ జరుపుతూ తాను ఏ పొరపాట్లు ఏమైనా కూడా జీవితంలో ఉన్నటువంటిది ప్రతి వ్యక్తికి ఉన్నట్టుగా అందరికీ కూడా ఉంటాయి కాబట్టి అలాంటి పొరపాట్లన్నింటినీ కూడా ఆయన సరిదిద్దుకున్నటువంటి వాడై పరమ భక్తుడుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు అని చెప్పి అంటే ఎంతో ధన్యాత్మమైనటువంటి జీవుడే. తాను తరించడమే కాకుండా సమాజం కూడా తరించడానికి తనకు ఉపయోగపడే విధంగా ఈ భక్త్యాది కార్యక్రమాలు చేయడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటి విషయం. మహారాజ్ ఇంకొక 2 విషయాలు, ఎందుకంటే ఋగ్వేద సహకారాలు చేశారు, ఇప్పుడు యజుర్వేద సహకారాలు చేస్తున్నారు. ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చిన్నారులందరినీ కూడా వేద పండితులుగా తీర్చిదిద్దుతూ ఈ యొక్క మంతిని వైభవాన్ని మరొకసారి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఒక 4 మాటలు పిల్లలకు ఆశీర్వాదం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ విషయం అంతా సిద్ధమే. మామూలుగా మనకు వేదమే మనకు ముఖ్యమైనటువంటి ధర్మం కనుక మనం ఏదైనా అభివృద్ధిని పొందాలి అన్నా ఐహికమైన సౌఖ్యములు అంటే లౌకికమైనటువంటి సౌఖ్యములు పొందాలి అన్నా ముక్తిని పొందాలి అన్నా కూడా మనకు వేదమే పరమ ప్రమాణమైనటువంటిది. కాబట్టి వేదంలో కామ్యకర్మలకు సంబంధించినటువంటి విషయములు, ఆధ్యాత్మిక వేదాంత సంబంధమైన విషయములు అన్నీ కూడా దీనిలోనే ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ అనుసరించడానికి మొదట భక్తిభావం అనేటువంటిది అవసరం కనుక అలా భక్తిభావానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా చక్కగా చేయడము, తాను కూడా ఆచరిస్తూ ఇతరులను ఆచరింపజేయడానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి ఆయన పూర్వాచనలో ఉన్నటువంటి రామానంద స్వామి వారు. కాబట్టి వారు తన శక్తి వంచన లేకుండా హృదయపూర్వకంగా భక్తులందరూ కూడా తరించడానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయ విషయము. అదే ప్రకారంగా ఆయన యొక్క భక్తిభావానికి ఉదాహరణగానే అలా భక్తిభావం ప్రజలలో పెరుగుతూనే ఉంది. ఇది ఆ విధంగానే పెరగాలి అని చెప్పి కూడా నేను ఆశిస్తున్నానండి.